మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ క్షేమం కలుగునగాక. అందరికీ వందనాలు. మన దేవుడు నిరంతరం మనతో ఉండాలని కోరుకోనాలి. ఆయన కూడా ఎవరో తెలుసా? సదాకాలం మీతో ఉంటాను అని. ఆ మాట విన్నప్పుడు సంబరం అనిపిస్తుంది. ఆ మాట చదివినప్పుడు ఇష్టపడుతుంటాం. జీవితంలో కొన్ని ఒడిదుడుకులు కానీ, సమస్యలు కానీ, ఇరుకు ఇబ్బందులు రాగానే ఆ వాగ్దానాన్ని మరి మర్చిపోతాం. అంటే అర్థం ఏంటంటే ఆయన సదాకాలం ఉన్నాడు అనే మాట చదువుతాం కానీ విశ్వసించలేకపోవడం. ఆయన నేను తోడై ఉన్నాను అనే మాట బట్టి వాగ్దానాన్ని బట్టి సంబరపడుతుంటాం. శోధనలు కానీ ఇరుకులు కానీ రాగానే మనం చల్లా చెదిరైపోతాం. కానీ దేవుడు మాటిచ్చి నెరవేర్చగలిగిన వాడు. ఈరోజు ఎందుకో మీకు ఓ విషయం చెప్పాలని కోరుకుంటున్నాను. ఇదేమిటంటే నీవైనా దేవుని మరవచ్చు కానీ నేను రూపుదిద్దినవాడు ఎన్నడూ నిన్ను మరవడు. తల్లి అయినా నిన్ను మరవచ్చు కానీ మన తండ్రి నిన్ను మరవడు. బైబిల్లో ఒక మాట వాగ్దానపూర్వకంగా చెబుతున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది. శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. మరలా చెబుతానండి. శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. శోధన కాలం అంటూ ప్రత్యేకంగా ఏముండదు. ప్రతిరోజు మనం సాగిపెడుతుండగా దుష్టుడు మనల్ని శోధిస్తూనే ఉంటాడు. అతడు కొన్నిసార్లు గాయపరుస్తాడు, కొన్నిసార్లు గుంటలు దవ్వుతాడు, కొన్నిసార్లు జారిపడేట్టుగా చేస్తాడు, కొన్నిసార్లు మనకి దురుపదేశం చెవుల్లో బోధలాగా బోధిస్తాడు. అప్పుడప్పుడు తెలియక మనం జారిపడటం, వినకూడని మాటలు విని మనంతరం మనమే చిక్కుల్లో పడుతుంటాం. చిక్కుల్లో పడ్డాక జరిగేది ఏమిటి? ఇక మనకు కష్టాలు, శోధనలు మొదలవుతాయి. ఈరోజు నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే నీతో ఉన్న దేవుడు సదాకాలం నడిచేవాడేగా. ఆయన నీతో నడుస్తున్నాడు, నువ్వు ఆయన పక్కన ఉన్నావు. మధ్యలో అపవాది మాట ఎందుకు వినాలి? అపవాది కలుగజేసే ఆలోచన వైపు ఎందుకు మళ్ళాలి? అంటే నీకు దేవునికి ఉండే బంధం స్థిరంగా ఉండాలి. రెండవది, కొన్నిసార్లు నీ మార్గంలో వెళ్ళేటప్పుడు నువ్వు ఎంత నీతిగా ఉన్నా, ఎంత భక్తిగా ఉన్నా శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే దేవుడు నిన్ను ఇంకా మహిమపరచాలని కోరుకుంటాడు. బంగారం ఉందా? మేలిమి బంగారం చేయాలనుకున్నప్పుడల్లా అతగాడు దాన్ని తీసి నెమ్మదిగా మూసలో వేస్తాడు. అంటే కరిగి వేడికి తనలో మస్టంతా వదిలించుకున్నాక మేలిమి బంగారమై మెరుస్తుంది. పనివాడు ముఖం ఆ యొక్క బంగారంలో కొట్టొచ్చినట్టుగా కనబడుతూ ఉంటుంది. అలాగే మన దేవుడు ఎప్పుడు ఏమనుకుంటాడో తెలుసా? నా ప్రజల జీవితంలో నేను కనబడాలి, అట్లా మెరవాలి వీళ్ళని. అప్పుడప్పుడు దేవుడు మనల్ని కాస్త శోధనలోనూ, కొలిమిలోనూ, కష్టాల్లో నడిపిస్తాడు. భక్తులే కదా, ఎవరికి శోధన తప్పలా? అందరూ శోధనలో పాలయ్యారుగా. అగ్నిగుండంలో 3 మనుషులు వేశారు, కానీ కాలిపోయేందుకు వేయాల దేవుడు. రాజేమనుకున్నా అంటే కాల్చగలనని. ఆయన అంటాడు నేను మెరిసేటుగా చేయగలను కానీ కాల్చేవాడిని కాను. శ్రమనన్నిటి మార్గాల్లో వెళ్ళిన వారంతా కాలిపోలేదుగా, వాడు చనిపోలేదుగా. మెరుస్తూ ప్రభు యొక్క ప్రేమను, ఆయన తేజస్సును, ఆయన శక్తిని ఇతరులకు కనపరుస్తూ వచ్చారు. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న అదే మాట. కనుక నీకు సాతాను వశమైపోయి కొన్నిసార్లు మార్గం తప్పినప్పుడు శోధనలు వస్తాయి. కొన్నిసార్లు దేవుని మాట వినకుండా నడిస్తే శోధనలు వస్తాయి. అప్పుడు కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. మరోసారి నిన్ను మేలిమి బంగారం చేసి నీలో తన మహిమను కనపరచాలనుకుంటాడు దేవుడు. అట్లాంటప్పుడు రాజులనైనా లేపుతాడు, క్రూరమైన వ్యక్తులనైనా లేపుతాడు, కేకలు వేసే గొల్యాతునైనా లేపుతాడు, ముద్రలు వేసి బంధించే రాజులైనా లేస్తారు. కంగారు పడబాకు. అది నీకు మెరిసే కాలం, శోధన కాలం. ఆ కాలంలో నా దేవుడు ఎవరో తెలుసా? నీతో ఉండి బాగా సహకరించి మెరిసే బంగారలాగా చేస్తాడు. అప్పుడు నువ్వు అనుకున్నది ఏమిటంటే నాకు దూరంగా ఉన్నాడు. దూరంగా లేడుగా, నీకు సమీపంగా ఉన్నాడు. ఆ నిరీక్షణ నిబ్బరం ఉండడమే క్రీస్తులో నాటబడడం, క్రీస్తులో సాగడం. అట్టి కృప మీకు కలగాలని ఆ విధంగా మీరు నడుచుకుంటూ వెళితే శోధన కాలంలో తప్పిస్తేవారు శోధన కాలంలో మెరుస్తూ మొదలు పెడతారు. ప్రభువు మీ యందు కనబడతాడు. లోకమంతా మిమ్మల్ని చూస్తారు. మీలో ప్రభువుని చూసి గణపరుస్తారు. అప్పుడు కలిగే మహిమ, దీవెన ఎంత అంతని చెప్పలేంగా. అట్టి కృప మీకును మీ కుటుంబాలకును కలగాలను సేవకుడిగా కోరుకుంటున్నా. సువర్ణవలే మీరు చుదురుగాక. పరిశుద్ధుడను ప్రేమబడిన ప్రభు వందనాలయ్యా. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి.
చేతిలో భద్రపరిచి క్షేమాన్ని కలుగచేయండి. మేము మా కొరకే కాదయ్యా, నీ కొరకు ప్రకాశించగలగాలి. అలాంటి దినాలను నువ్వు మాకు దూరంగా ఉండవు, కానీ మాకు సమీపంగా ఉండి మాకు సహకరిస్తావని విన్నాం. ప్రతి వారిని స్థిరపరచండి. పయనములో ఏ శోధన కాలమైనా, ఏ శ్రమల కాలమైనా కాపాడండి, తప్పించండి. అలాగే నువ్వు మెరిపింపచేసి శుద్ధ సువర్ణంగా మార్చే టైములో కూడా నీవు తోడుగా ఉండి కార్యం చేసి బిడ్డలందరినీ కంచి వేసి కాపాడండి. కుటుంబాలకు నెమ్మది, క్షేమం, ఆరోగ్యం, సంతోషం, రక్షణ భాగ్యం, పిల్లల భవిష్యత్తు, కావలసిన ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయంలో తోడు, అన్ని విషయాల్లో మేలు చేయమని, పిల్లల వివాహ విషయంలో కూడా కార్యం చేయండి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.